ఐదవది కాలుష్య కారక భూములను ఓఆర్ఆర్ అవతలకు తరలించాలి. ఆ మేరకు వాటి భూములను కేటాయించి ఇయర్మార్క్ చేసి వారికి భూములు ల్యాండ్ టు ల్యాండ్ అలొకేట్ చేసి ఖచ్చితంగా అక్కడ ఇండస్ట్రీ కట్టిన తర్వాతనే ఈ ఇండస్ట్రీని అక్కడ షిఫ్ట్ చేసిన తర్వాతనే దాన్ని లంగ్ స్పేస్గా చేస్తారా, ప్రభుత్వం ఏం నిర్ణయం చేస్తుందో ఈ భూముల్ని మరి ఆలోచన చేయాలి అధ్యక్ష. ప్రభుత్వం సాధన చేసుకున్నటువంటి కాలుష్య కారక పరిశ్రమ భూముల్లో పార్కును అభివృద్ధి చేయాలి, ఆ భూముల్ని లంగ్ స్పేస్గా వాడాలని చెప్తూ, ఎందుకంటే వారు పదే పదే చెప్పినటువంటి చివరిగా వారు లేరు కాబట్టి మళ్ళొకసారి ఏం చెప్తా ఉన్నాను హిల్ట్ విషయంలో అధ్యక్ష. వారు ఏ విషయమైతే పొల్యూషన్ గురించి మాట్లాడారో మరి ఐడియా బొల్లారం బహుశా ఈ 22 ఎస్టేట్స్ ఎందుకు పెట్టలేదో, ఐడియా బొల్లారం ద మోస్ట్ పొల్యూటెడ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా వేర్ మోర్ దెన్ 100 ఇండస్ట్రీస్ ఆర్ ఇన్ రెడ్ జోన్. In spite of that, if your intentions were clear, if your intentions were clear, you would have added this into these 22 estates, but you have not done this. It clearly shows what kind of intention you have. And చివరిగా ఇది అయిపోయింది అధ్యక్ష. చివరిగా నేను హిల్ట్ పాలసీతో పాటు నేను మరి ఈరోజు చాలా గొప్పగా చెప్పుకున్నటువంటి మరి మీరు ఇది రైజింగ్ తెలంగాణ రైజింగ్ ఇన్ కరప్షన్, తెలంగాణ రైజింగ్ ఇన్ కుంభకోణాలలో రైజింగ్ అవుతుందా, దేంట్లో రైజింగ్ అవుతుందో నేను ఇప్పుడు దాంట్లోకి వెళ్తలేను అధ్యక్ష. కానీ నేను 4 విషయాలు నేను మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు రైజింగ్ తెలంగాణ అని చెప్తున్నటువంటి మీరు ఫ్యూచర్ సిటీ, ఈరోజు ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడేటువంటి మంత్రి గారు ఉన్న సిటీని బాగు చేయడం ఇప్పటివరకు చేతైతలేదు అధ్యక్ష. ఉన్న సిటీని ఈరోజు ఉన్న సిటీలో విపరీతమైనటువంటి ట్రాఫిక్, విపరీతమైనటువంటి డ్రైనేజ్ సిస్టము, విపరీతంగా ఉన్నటువంటి కంజెషను, విపరీతంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి మౌలిక సదుపాయాలు ఈ ఉన్న సిటీలో మీరు చేయడానికి మీకు నిధులు లేవంటారు, డబ్బులు లేవంటారు, చేతులు రావు. కానీ ఎక్కడో ఉన్నటువంటి ఫ్యూచర్ సిటీ గురించి మేము చూస్తామా, మా పిల్లలు చూస్తారా, మా మనమలు చూస్తారో తెలియనటువంటి ఫ్యూచర్ సిటీ కోసం ఆలోచన చేస్తున్నారు మీరు. ఈరోజు ఉన్న సిటీ కోసం ఎందుకు ఆలోచన చేస్తలేరు? ఉన్న సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు పెంచలేరు? ఉన్న సిటీలో ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ దగ్గర నుంచి ప్రతి ఒక్క అంశం లోపల మీరు ఎంతవరకు ఖర్చు పెట్టారు, దీనికోసం ఎన్ని నిధులు కేటాయించారు? ఫ్యూచర్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముందు హైదరాబాద్ సిటీ గురించి ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎడ్యుకేషన్ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది అధ్యక్ష. మీరు బడ్జెట్లో ఎడ్యుకేషన్ కోసము మీరు కేటాయిస్తలేరు. అనేకమైనటువంటి ఇన్స్టిట్యూషన్లో ఈరోజు కాంపౌండ్ వాల్స్ లేవు, టాయిలెట్స్ లేవు, మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేవు, క్లాస్ రూమ్స్ లేవు. అనేకమైనటువంటి గ్రామాలలో ఈరోజు పరిస్థితి, ప్రైమరీ స్కూల్స్ కానీ, అదేవిధంగా హెల్త్ విషయంలో కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ అనేకమైనటువంటి అంశాల మీద మరి ఈరోజు మరి ఎందుకనంటే ఇప్పుడు నా మిత్రుడు దాని మీద పాయశంకర్ గారు మాట్లాడతారు కాబట్టి నేను రైజింగ్ దాని మీద నేను ఎక్కువ మాట్లాడకుండా నేను ఒక్క విషయం నేను తెలియజేస్తాను అధ్యక్ష. అయితే ఈ రైజింగ్ అంటే దేంట్లో రైజింగ్ అధ్యక్ష? భూములు అమ్మడంలో రైజింగా, కరప్షన్లో రైజింగా, కుంభకోణాల్లో రైజింగా,